గా కాలు అట్లా పెట్టుకొని ఆ వంటగదులు ఎందుకు ఉండడం? మన సామాన్ల గది ఖాళీ చేయించి ఆడ మంచం వేయిస్తాను. ఇక నుంచి ఆడ నా గదిలోనే ఉండమని చెప్పు. గట్లనే రేపటి నుండి చీకటి పడక ముందే ఇంటికి రమ్మని చెప్పు. తను కూడా ఆటో నడపడంలో సీనయ్యకు సాయపడుతుందని విన్నాను. ఆడపిల్లలు చీకటి పడినాక బయట ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని కూడా చెప్పు. పో. పద్మావతి, ఇంకా ఇక్కడే నిలబడిపోయారేంటి? రండి లోపలికి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. రండి సీనయ్య. సీనయ్య, నీలో నువ్వే అలా నవ్వుకుంటున్నావేంటి? నీలో నువ్వు అలా నవ్వుకుంటున్నావేంటి? అమ్మని తలుచుకుంటే నవ్వొస్తుంది. అర్థం కాలేదు. అమ్మకి మన మీద చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమని తను మనతో చెప్పకుండా ఆళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకుని చెప్తుంది. గది గమనించావా? అత్తమ్మ పరిస్థితి చూసి బాధపడాలి కానీ నీకు నవ్వొస్తుందా? అంత ప్రేముండి పైకి మాత్రం కోపం చూపించడం ఎందుకని గది ఆలోచిస్తుంటే నవ్వొచ్చింది. ఈ మాట అత్తమ్మ వినాలి, అప్పుడుంటుంది నీకు. ఏం చేసినా అమ్మకి నా మీద ఉన్న ప్రేమని ఎవ్వరూ ఏం చేయలేరు కానీ నాకు చాలా ఆకలేస్తుంది. వెళ్ళి భోజనం పట్రా. ఆకలేస్తోందని అలా వెళ్ళి గట్టిగా అను. అప్పుడు అత్తమ్మే నీకు భోజనం తెస్తుంది. అంటాను, నాకేం భయం. ఏ వద్దు సీనయ్య, నేనే వెళ్ళి నీకు భోజనం తెస్తాను. ఏంటి వెతుకుతున్నావు? చెప్తా